పరిశుద్ధుడు మహోన్నతులైన కన్న తండ్రి దేవా, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైన ప్రేమ మీరు మాపై చూపిస్తున్నట్టు మీ ఉచితమైన అపారమైన ప్రభువైన క్రీస్తు వారి నామములో మా హృదయపూర్వకమైన వందనములు తండ్రి. దేవా, ఈ దినమున మీ సన్నిధాన వర్తలుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధిలో చేరిన మేము అనాలోచనతో కాక ఆసక్తి కలిగి మీ మాటలను ధ్యానిస్తూ ఆ మాటల చేత మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకునే గొప్ప ధన్యతను మాకు అందించండి. దేవా, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనసులో మీ వాక్యాన్ని ఫలింపచేసి మీరు కోరుకున్న పవిత్రమైన జీవితాన్ని జీవించినందుగా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి. వాక్యాన్ని చెప్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానంతో నన్ను నేను కనపరుచుకున్నాక మిమ్మల్ని మహిమపరిచే ఒక రకమైన పాత్రగా నన్ను వాడుకున్నాను. దేవా, కార్యక్రమం అంతటిలో నాయన మీరే మహిమ పొందుకొని మీకు ఇష్టలుగా మారడానికి మాకు సహాయం తెచ్చేందుకు ప్రభువైన క్రీస్తు వారి నామములో ప్రార్థనలు సమర్పిస్తున్నాను. దేవుని సన్నిధిలో చేరిన మనందరము ఒక విషయాన్ని ఈరోజు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అది అంటే, ఈరోజు పడిపోతూ ఉన్న యువతరాన్ని వారు ఏ స్థితిలో పడిపోయారో వారికి చూపిస్తూ పడిపోయిన వారికి దేవుని ఉద్దేశాలను తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇక రోజు ఏం మాట్లాడుకున్నామో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. యువతరం అనగానే అది ఒక ఉన్నతమైన పదం మాత్రమే కాదు, కానీ ఒక అద్భుతమైన చక్కని దశ కూడా. పిల్లల ఈ భూ ప్రపంచం మీద తల్లి గర్భంలో నుండి అడుగు బయట పెట్టేందుకు మొదలుకొని మరలా మట్టికి చేరేంత వరకు ఒక మనిషి ఎన్నో దశల గుండా ప్రయాణం చేయాలి, స్త్రీలైనా పురుషులైనా. ఉదాహరణకు బిడ్డ పుట్టినది మొదలుకొని ఒక 2-3 సంవత్సరాల వరకు, అంటే ఊహ తెలిసేంత వరకు తల్లి సంరక్షణలో ఉండాలి. ఆ వయసులో ఎలా ఉంటుంది అంటే, మనం భోజనం చేయాలి అన్నా లేక మన కడుపు నిండాలి అన్నా తల్లి మెత్తగా చేసి మన నోటికి అందిస్తే తప్ప మనం తీసుకోలేము. ఆ పరిస్థితి ఆ వయసులో. ఇక 3-4 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల వరకు ఎలా ఉంటుంది అంటే, ప్రతిదీ కూడా తల్లిని చూస్తూ నేర్చుకుంటాం. ఇంట్లో తల్లి చీర కట్టుకున్నట్లుగా చీర కట్టుకోవడం, తల్లిని జడేసుకున్నట్లుగా జడ వేసుకోవడం, తల్లి రోజు ఏ పనులైతే చేస్తుందో ఆ పనులే ఏదో వచ్చి రానట్లు చేస్తూ ఉంటాం. అంటే ఆ వయసులో తల్లిని చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఇకపోతే 7-8 సంవత్సరాల నుండి సుమారు 10-12 సంవత్సరాల వరకు ఇంట్లో తల్లిని చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చూసి నేర్చుకుంటున్నాం. మన చుట్టూ ఎవరెవరు ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, మన చుట్టూ ఉన్న వారి పరిస్థితి ఏంటి, అవన్నీ చూస్తూ ఎదుగుతూ ఉంటారు. అది ఆదర్శం. ఇకపోతే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు ఏ ఏజ్ అది? టీనేజ్. 30 to 90 ఆ వయసు టీనేజ్ అన్నమాట. ఈ టీనేజ్ లో ఎలా ఉంటుంది అంటే, అన్ని మాకే తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ మాత్రమే ఉంటుంది సుమా, కానీ నిజానికి ఏమీ తెలియని వయసు. కానీ నాకు అన్నీ తెలుసు, నాకు తెలీదా అనే ఒక ఆలోచన ఉండిపోతుంది. అది టీనేజ్ అన్నమాట. ఇక 20 నుంచి 35 సంవత్సరాలు లేక దాదాపు 40 అనుకుంది. ఆ వయసు యవ్వన దశ. ఈ యవ్వన దశలో ఎలా ఉంటుంది అంటే, నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచన ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి అన్న పట్టుదల ఉంటుంది, కుటుంబంలో నాకంటూ ఒక బాధ్యత ఉంది, అది నెరవేర్చాలి అన్న ఆలోచనతో ఉంటారు. అది యవ్వన దశ. ఇకపోతే 35-40 ఆ పై వయసు అంతా కూడా వృద్ధాప్యంలోకి వెళుతున్న వయసు. ఇక మరణించేంత వరకు కూడా అది వృద్ధాప్య దశ. ఆ వయసులో ఎలా ఉంటుంది అంటే, చిన్నతనంలో జరిగినవి, టీనేజ్ లో జరిగినవి, యవ్వన దశలో జరిగినవి, ఇవన్నీ కూడా ఒక చక్కని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, ఒక చక్కని అనుభవాలుగా, ఈ గుర్తులుగా యవ్వన దశలో మిగిలిపోతూ ఉంటాయి. వాటిని నెమరేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇకపోతే బైబిల్ కూడా ఒక మనిషి జీవిత చక్రాల గురించి మాట్లాడుతూ 3 దశలను లేవనెత్తి మనకు బైబిల్లో కనపడుతుంది. 1 బాల్య దశ, 2 యవ్వన దశ, 3
వృద్ధాప్య దశ. కౌమార్యం అంటే టీనేజ్. బైబిల్లో అప్పుడు ఆయుష్కాలం ఎక్కువ కాబట్టి అది కూడా బాల్యం కిందకి లెక్కకు వస్తుంది. బాల్య దశ కనపడుతుంది, యవ్వన దశ కనపడుతుంది, వృద్ధాప్య దశ కూడా కనపడుతుంది. ఈ 3 దశలలో అతి ప్రాముఖ్యమైన దశగా, దేవుడు కోరుకుంటున్న దశగా ఏది మనకు కనపడుతుంది అంటే, ఒకసారి బైబిల్ తెరిచి చూడు. సౌందర్య కట్టుకుంటుందా? సంఖ్యాకాండం మొదటి అధ్యాయం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చూడు. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వెళ్ళిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి పితరుల కుటుంబములను బట్టి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యము. ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది, హమ్మిగా వస్తుంది. ఏంటిది అంటే, దేవుడు మోషే గారికి మాట్లాడుతూ, మోషే ఇశ్రాయేలు వంశములు 12 గోత్రాల్లో ఎవరైతే గోత్రకర్తలు ఉన్నారో ఆ గోత్రకర్తల నుండి కుటుంబపు పెద్దలు, అంటే కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలలో ఉన్న మగవారిని అందరినీ నువ్వు లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించు. వారు ఎంతమంది ఉన్నారో ఒక లిస్టు తయారు చేయి. సమాజం అంతటిలో నేను కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారంతా ప్రత్యేకంగా లెక్కించి ఒక సంఖ్య రాయించి మోషే అని మాట్లాడుతున్నాడు. ఎందుకు రాయించమని అడుగుతున్నాడు దేవుడు? ఇది వారిని లెక్కించి సంఖ్య రాయించి మోషే అని మాట్లాడుతున్నాడు. ఎందుకు వారిని లెక్కించమని చెప్పాడు దేవుడు అంటే కూడవచ్చు. ఇశ్రాయేలీయులు సైన్యముగా వెళ్ళివారని అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపవలెను. చాలు. ఇక్కడ కనపడుతున్న విషయం ఏంటంటే వారిని లెక్కించు. ఎందుకు ప్రభు? ఎందుకు అంటే ఆ ఇశ్రాయేలులో మనం ఎవరినైతే లెక్కించామో వారిలో 20 సంవత్సరాలు పైబడిన వారు, 20 సంవత్సరాలు పైప్రాయం అంటే అబౌట్ 20 years. ఇప్పుడు 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా దేనిలో చేరాలి? సైన్యంలో చేరాలి. సైన్యంగా వెళ్ళేవారు. సైన్యం అనగానే యుద్ధం చేసేవారు. అమోరీయులతో యుద్ధం చేసే పరిస్థితి వస్తే 20 సంవత్సరాలు పైబడిన వారు లేచి నిలబడాలి. ఏదో వీళ్ళకి యుద్ధం చేసే పరిస్థితి వస్తే వారి దేశాన్ని, ఇశ్రాయేలు సమాజాన్ని కాపాడుకోవడానికి వీరు యోధులుగా ముందు వరుసలో నిలబడాలి. అంటే ఆ సమాజాన్ని కాపాడుకోవడానికి వారంతట వారి సైన్యంలో చేరాలి. ఇప్పుడు సైన్యంలో చేరడానికి, యుద్ధం చేయడానికి సిద్ధపడడానికి దేవుడు ఏ వయస్సు వారిని కావాలని కోరుకుంటున్నాడు? 20 ఏళ్ళు పైబడిన వారు, అంటే అబౌట్ 20. 20 సంవత్సరాల నుంచి వయసు ఆ 20 పైన ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా యుద్ధంలో చేరాలి మోషే అని కోరుకుంటున్నాడు. ఎందుకు 20 సంవత్సరాల వాళ్ళే కావాలి? 20 ఏళ్ళు పైబడిన వారే ఎందుకు కావాలి? సమాజంలో కూడా మీరు చూడండి, ఏదైనా ఒక ఉద్యోగం, ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో స్పష్టంగా రాస్తారు, ఈ ఉద్యోగం చేయాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఈ ఉద్యోగం చేయాలి అంటే ఇంత హైట్ ఉండాలి, ఈ ఉద్యోగం చేయాలి అంటే ఇది ఈ అర్థం ఉండాలి అని రాస్తూనే ప్రత్యేకంగా ఒక మాట రాస్తారు, ఇది ఈ వయస్సు నుంచి ఈ వయస్సు వరకు ఉండాలి. ఉదాహరణకి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు మాకు ఉద్యోగానికి కావాలి అని రాస్తే 19 సంవత్సరాల వాళ్ళు వెళ్తే ఉద్యోగం ఇవ్వరు. 30 పైబడిన వారు ఉద్యోగానికి వెళ్ళినా ఇవ్వరు. వారు కోరుకున్న వయస్సు ఉన్న వారికే ఉద్యోగం. అంటే ఒకనాడు దేవుడు కూడా 20 పైబడిన వారు కావాలి అని కోరుకున్నాడు. ఈ రోజు సమాజం కూడా 20 సంవత్సరాలు పైబడిన వారికే ఒక అర్హత అన్న భావం మనకి ఈ రోజు సమాజంలో కనపడుతుంది. ఎందుకు ఆ వయసు వారే కావాలి దేవుడికైనా? ఎందుకు ఆ వయసు వారే కావాలి సమాజానికైనా?
అంటే ఆ వయసులో ఉన్న నీకు నాకు ఏదో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందన్నమాట. 20 ఏళ్ళు పైబడిన వారందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అనేది ఉందన్నమాట. అందుకే సమాజం కావాలని కోరుకుంటుంది, దేవుడు కావాలని కోరుకుంటుంది. ఏంటి ఆ లక్షణం? చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము యవ్వనస్తుల బలము వారికి అలంకారము. చలం. యవ్వనస్తుల బలము వారికి అలంకారము. అంటే యవ్వన దశలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక చక్కని అలంకారాన్ని ఇస్తున్నాడు. యవ్వన దశలో అడుగులు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఒక అందమైన ఒక లక్షణం చేత దేవుడు చక్కగా అలంకరిస్తున్నాడు. దేని చేత? బలము చేత. నిజంగా ఆలోచించండి. చిన్నపిల్లలకి బాల్య దశలో అంతగా బలం ఉండదు, అంతగా ఆరోగ్యం కూడా ఉండదు. వృద్ధాప్యం వచ్చేటప్పుడు కూడా అంతే, అంతగా బలము ఉండదు, ఆరోగ్యం కూడా ఉండదు. ఇంకా చెప్పాలి అంటే గట్టిగా తిన్నా అరగదు వారికి. కానీ యవ్వన దశలో చూడండి ఎంతో చక్కని బలం. ఎందుకు ఇచ్చాడు దేవుడు యవ్వన దశలో బలాన్ని? బాల్యంలో లేదే మనకది, వృద్ధాప్యంలో లేదే మనకది. కానీ యవ్వన దశలో ఉండగా ఎందుకు అంత బలం చేత అలంకరిస్తూ ఉన్నాడు దేవుడు? ఏదో బలమైన కారణం ఉందన్నమాట. ఉదాహరణకి యవనస్తులందరూ కూడా మీ శరీరాన్ని మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి పరిశీలించండి. మీ కళ్ళు ఎంత చక్కని దృష్టికోణం ఉంటుందో ఈ వయసులో, ఎంత చక్కగా కనిపిస్తాయో, ఏవైనా స్పష్టంగా కనిపిస్తాయి, జూమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చక్కని కళ్ళు, చక్కని కళ్ళ దృష్టి ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి ఈ రోజు? ఎందుకు ఇచ్చాడు? ఈరోజు యవనస్తుల దగ్గర ఫోన్ ఎక్కువగా ఉంటుందా, బైబిల్ ఎక్కువగా ఉంటుందా? ఆరాధనకు వచ్చేటప్పుడు ఫోన్ తీసుకొస్తారా, బైబిల్ తీసుకొస్తారా? అబ్బా, కొంతమంది యవనస్తులు చూడండి నిజంగా బాగా అనిపిస్తుంది. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా బైబిల్ చేత పట్టుకొని రావడానికి సిగ్గుపడిపోతుంటారు. స్టైల్గా ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని వచ్చేస్తుంటారు. ఏంటి బైబిల్ తీసుకురాలేదా అని మనం అడిగితే వాళ్ళకి ఛాన్స్ ఏంటో తెలుసా? నా ఫోన్ లో ఏముంది? బైబిల్ యాప్ ఉంది. అంటే యవ్వన వయసులో బైబిల్ పట్టుకోవడానికే నీకు అంత నామోషి అనమాట. బైబిల్ పట్టుకొని రావడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాం అనమాట. ఈరోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా చూడండి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు పుస్తకాలు ఎక్కువగా పట్టుకెళ్తారు, బైబిల్ ఎక్కువగా పట్టుకెళ్తారు. పుస్తకాలు ఎక్కువ పట్టుకెళ్తారు, ఫోన్ ఎక్కువగా పట్టుకెళ్తారు. పుస్తకం ఒకవేళ ఏదైనా ఒక బుక్, ఒక నోట్స్ మర్చిపోయినా ఈ ఒక్క క్లాస్ కదా ఏదో ఒక దానిలో రాసేయచ్చులేదు, మరి రేపు కాపీ చేసుకుందాంలే, లేదా మా ఫ్రెండ్ రాస్తుంది తీసుకుని మళ్ళీ రాసుకుందాంలే అన్న ఆలోచనతో ఎగ్జిస్ట్ అయిపోతారేమో. కానీ ఫోన్ మర్చిపోతే కాలేజ్ గేట్ వరకు వెళ్ళినా సరే వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు ఈరోజు. అంటే మన జీవితంలో దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఒక పరికరాన్ని కాదు, ఒక వస్తువు కాదు. ఈరోజు దేవుడు నీకు నాకు ప్రాధాన్యత ఇస్తుంటే మనం మాత్రం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఫోన్. ఏం చూస్తున్నావు ఫోన్ లో అంతసేపు? ఏం చేస్తున్నావు ఫోన్తో? ఈరోజు నీకు బలాన్ని ఇచ్చింది ఎందుకు తెలుసా? ఫోన్ చూడటానికి కాదు. మరి చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చాలు. దేవుడు ఆకాశం నుండి భూమి మీద చూస్తున్నాడు. చూస్తూ ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? ఇదిగో నేను ఇచ్చిన కళతో నా పిల్లలు నన్ను చూస్తారేమో అని ఆలోచన. నేను ఇచ్చిన దృష్టితో వాక్యాన్ని
అన్న ఆలోచన. నా కుమారుడు నా కుమార్తె వారి కనుదృష్టి వాక్యంపై నిలుపుతారేమో అన్న ఆలోచనతో ఆకాశంలో నుంచి ఆశను చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆయన కొరకు చూడాలి అని, ఆయన వైపు చూడాలి అని మన వైపు ఆయన చూస్తుంటే ఈరోజు మనం ఎక్కడ వాడు అక్కడ తలలో వచ్చేసి ఫోన్ చూసుకుంటూ, యూట్యూబ్ లో కామెంట్ చూసుకుంటూ, ఫేస్బుక్ లో చాటింగ్ చూసుకుంటూ, వాట్సాప్ లో చాటింగ్ చూసుకుంటూ ఇలా బిజీ అయిపోతే నిన్ను చూస్తూ ఉన్న దేవుడికి బాధ కాదు, బాధలేదు. నిజంగా ఒక మాట చెప్పనా, మీరు ఎప్పుడైతే మీ తలలో నుంచి ఫోన్ చూస్తూ గడుపుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటారో సమాజంలో కూడా తలదించుకొని బ్రతికే పరిస్థితులు మీకు ఎదురవుతాయి. కానీ అదే తల మీరు వాక్యంపై దించి ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటారో ఆ వాక్యాన్ని సమాజంలో మీకు తలెత్తుకొని బ్రతికేలా చేస్తారు. అంత గొప్పది వాక్యం. ఫోన్ వాడటం తప్ప అంటే తప్పని చెప్పను. ఎందుకంటే ఫోన్ మంచిగా వాడితే మంచి జరుగుతుంది, చెడుగా వాడితే చెడు కూడా జరుగుతుంది. కానీ ఈరోజు ఫోన్ లో కూడా నీకు దొరకని మంచి ఈరోజు బైబిల్లో నీకు దొరుకుతుంది. ఈరోజు కళ్ళు కూడా ఈరోజు మనం బైబిల్ చదవకపోతే భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ కొత్త నిబంధనలో ఆయన ప్రసంగాన్ని చేస్తూ ఒక అద్భుతమైన మాటను సమాజానికి అందించారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడి కన్ను నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచినట్లా దాని వెలికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతా నరకంలో పడవేయడం కంటే నీ నీ అవయవాలలో ఒకటి ఒకటి నశించి నీకు ప్రయోజనం కదా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాను. ఇదిగో నీకు అవయవాలన్నీ ఉండి నీ కళ్ళు బాగుండి దేవుడికి ఉపయోగపడకపోతే అసలు వాటిని తీసే అని మాట్లాడుతున్నాను. నీకున్న 2 కళ్ళలో కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, కుడి కన్ను చూసిన ప్రతిదీ కావాలని కోరుకుంటుంటే, కుడి కన్నునే కాదు ఏ కన్నైనా నీ కళ్ళు చూడగానే అది నాకు కావాలి అని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే, సమాజంలో ఏదో చూసి నీ ఆత్మీయతను తొక్కేస్తూ ఉంటే, ఇదిగో నీకు అసలు ఆ కళ్ళు పీకి పక్కన పడేది నీకు మంచిదని కోరుకుంటున్నాయి. అవయవాలన్నీ ఉండి నరకంలో కాలిపోతూ ఉండడం కన్నా నిన్ను అభ్యంతరపరుస్తున్న అవయవం, నీ ఆత్మీయ జీవితాన్ని తొక్కేస్తున్న అవయవం లేదు అనుకొని దాన్ని తీసేసుకొని జీవితాంతం దేవుడితో సంతోషంగా ఉండడం నీ ఆత్మీయ జీవితానికి మేలు కదా. నిజంగా ఈ మాట ఈ రోజు యూత్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారంతా ఈ మాటను అప్లై చేసుకుంటే ఎంతమంది గుడ్డి వాళ్ళు అయిపోతారు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసేది, వాక్యానికి నీ చెయ్యి ఆటంక పరిస్థితి తీసేది. ఇలా నీ అవయవం ఏదైతే ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉందో వాటిని తీసేసుకొని అంగవైకల్యంతో లేక అవిటితనంతో పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండడం నీకు చాలా ఉత్తమం కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు కళ్ళుండి కూడా బైబిల్ చదవలేని వారికి ఒక స్త్రీని చూపిస్తారు. బాగా నమ్మకం వస్తుంది. ఎవరమ్మే అంటే హెలెన్ కిల్లర్ అన్న పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. హెలెన్ కిల్లర్ అన్న ఎవరు అంటే పుట్టుకతోనే చూపు లేని స్త్రీ ఏమి కాదు, పుట్టుకతోనే వినికిడి శక్తి లేని స్త్రీ ఏమి కాదు. పుట్టుకతో దేవుడు అన్ని ఇచ్చాడు. చక్కని ఆరోగ్యం, చక్కని రేపు అన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను ఎదుగుతూ ఉన్న కొలది కొన్ని కారణాల చేత, కొంత ప్రమాదం చేత తన వినికిడి శక్తిని, కంటి చూపుని, కొంతవరకు మాట్లాడే శక్తిని కూడా కోల్పోతుంది. కోల్పోయినప్పటికీ దినదినము దినదినము ఎదుగుతూ తనకు స్నేహితురాలు ఉండేది. తన స్నేహితురాలతో అలా కలిసి అలా బయటకు వెళ్ళినప్పుడు ఈ హెలెన్ కిల్లర్ స్నేహితురాలు ఎవరైతే ఉందో ఆమె జాగింగ్ చేయడానికి వెళ్ళింది. జాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు జాగింగ్ చేసి మళ్ళా హెలెన్ కిల్లర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు హెలెన్ కిల్లర్ అడుగుతుంది, ఇదిగో నువ్వు జాగింగ్ వెళ్ళావు కదా, ప్రకృతిలో అలా తిరిగి వచ్చావు కదా, నిజంగా ప్రకృతి ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది అని అడిగింది. వెంటనే తన స్నేహితురాలు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?
వెళ్ళాను, నా వాటిని జాబ్ చేశాను, మళ్ళీ వచ్చేసాను, ఏమీ లేదు అని ఈజీగా చెప్పేసి ఆ మాట విన్న హెలెన్ ఏమన్నా తెలుసా? అప్పటికే చక్కగా ఎదుగుతుంది అమ్మాయి. ఏమి లేదా, ప్రకృతిలో ఏమీ లేదు అని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? కంటి చూపు లేని నేను, వినికిడి శక్తి లేని నేను ఒక మొక్కను పట్టుకున్నప్పుడు దీని ఆకులు ఎంత మృదువుగా ఎలా ఉన్నాయి అన్న ప్రశ్న నాకు వచ్చింది. ఒక పువ్వు కొన్న కాండాన్ని పట్టుకున్నప్పుడు ఇది ఎంత మృదువుగా, ఎంత సున్నితంగా పువ్వు కొన మోసే శక్తి దీనికి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారబ్బా అన్న ఆలోచన నేను చేశాను అని చెప్పింది. ఈ పువ్వును పట్టుకున్నప్పుడు ఎంతో చక్కని మృదుత్వం, ఎంతో సున్నితంగా ఉంది. ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి నేను వాసన చూసినప్పుడు ఎంతో చక్కని వాసన వెదజల్లుతూ ఉంది. ఇన్ని పువ్వులు, ఇంత అద్భుతమైన వాసననిచ్చే పువ్వులు, ఇంత చక్కని వైఖరి ఎవరు చేశారు దీన్ని అన్న ప్రశ్న నాకు వచ్చింది. కళ్ళు లేని, చూపు లేని నేనే నా స్పర్శ జ్ఞానంతో తాకి నేను ఇంత ప్రశ్నిస్తూ ఉంటే అన్ని ఉన్న నీకు ఏమి లేదు సమాజంలో అని ఎలా చెప్పగలిగావు అని అడిగింది. ఆకు వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరికిందో తెలుసా? తను ఎదుగుతూ ఉండడం దొరికింది. ఏమన్నా తెలుసా? వీటన్నిటికీ కారణం దేవుడు అని. ఒక మొక్కను పట్టుకున్నప్పుడు దీన్ని చేసింది దేవుడు అన్న సమాధానం దొరికిందా? ఒక పువ్వును పట్టుకున్నప్పుడు దీన్ని చేసింది దేవుడు అన్న సమాధానం దొరికింది. తన జీవితంలో మొట్టమొదటిగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. పెడుతూ దైవికమైన ఆలోచనతో ఒక చక్కని పుస్తకం రాస్తున్నాడు. కళ్ళు లేని ఆమె అంటే ఇంత ఉన్నతమైన స్థితిలో కళ్ళు లేకపోయినా స్పర్శ జ్ఞానంతో దేవుడిని తెలుసుకుంటే, ఈరోజు కళ్ళు కూడా మనం ఈరోజు బైబిల్ 200 రూపాయలకి చేతిలో ఉండి కూడా ఈరోజు బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవలేకపోతున్నాము అంటే కళ్ళు లేని ఆమె పెట్ట, కళ్ళులో మనం పెట్ట. ఇంకా చెప్పనా? ఈ లోకంలో నిజంగా యువతరం ఎలా మిగిలిపోయింది అంటే, ఈరోజు బైబిల్లో ఉన్న ఒక్క అధ్యాయం చదవడం కష్టమైపోయింది. ఒక్క అధ్యాయం చదవడం చాలా కష్టంగా ఉంది. కానీ వాట్సాప్ లో వచ్చే 1000 మెసేజ్లను చదవడానికి ఓపికగా ఉంటున్నారు. అది ఈరోజు యువతరం. ఇంకా చెప్పాలి అంటే, అసలు నీ కళ్ళు ఈ లోకంలో ఏవేవో చూసి పాడైపోవడం కంటే, ఏవేవో చూసి పాడైపోతూ ఉండడం కంటే, ప్రతిరోజు నీ కళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని పరిశీలిస్తూ దినదినము నీ కంటి చూపు క్షీణించుకోవడం నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. అది ఉత్తరం. ఇంకా చెప్పాలి అంటే మీ చెవులు, లేక మన చెవులు, నన్ను కూడా కలుపుకుంటారు. మన చెవులు ఎంత చక్కని వినికిడి శక్తి ఉంటుందో, ఇంత చక్కని వినికిడి శక్తిని ఇచ్చాడు. కంట్లో ఎన్ని పొరలు ఉంటాయో తెలుసా? చెవుల్లో ఎన్ని పొరలు ఉంటాయో తెలుసా? ఎంతో చక్కగా అలంకరించాడు దేవుడు. ఈరోజు మనకిచ్చిన ఈ దృష్టితో, లేక మనకిచ్చినటువంటి వినికిడి శక్తితో ఈరోజు మనం ఏం చూస్తూ, ఏం వింటూ పెరుగుతున్నాం? అన్ని లోక సంబంధమైన మాటలే, అన్ని లోక సంబంధమైన మాటలే. ఇంకా చెప్పాలి అంటే యవ్వనస్తులు కూడా సీరియల్లకు పడి చచ్చిపోతున్నారు. ఇంతుంటాయి చెవులు, సీరియల్ చుట్టూ మొదలు పెట్టగానే చాటంత అయిపోతాయి. అంటే ఎక్కువ సీరియల్ వినడానికి నీకున్న వినికిడి శక్తి అంతా ఈ లోక సంబంధమైన వినడానికి ఖర్చు పెట్టేస్తాం. ఈ లోక సంబంధమైన వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ నిజంగా నీ చెవులు ఈ లోకంలో ఏవేవో లోక సంబంధమైన మాటలతో పాడైపోవడం కన్నా వాక్యాన్ని వింటూ 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 నీ చెవులు ఒకేసారి పగిలిపోవడం నీ జీవితానికి చాలా మంచిది. అది యవ్వన దశ. ఇంకా చెప్పాలి అంటే మీ కాళ్ళు చూసుకుంటారు ఒకసారి. యవ్వన దశలో లేక ఏ దశలోనైనా ఒక శరీరాన్ని మోస్తున్న అవయవం, ఉన్నతమైన అవయవం ఏంటంటే కాళ్ళు, పాదాలు. ఇప్పుడు యవ్వన దశలో ఉన్న వారి కాళ్ళు, పాదాలు చూడండి ఎంత బలంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే చిరుతుప్పులు ఎంత వేగంతో అయితే పరిగెడుతుందో అంతే వేగంతో యవ్వన దశలో మన కాళ్ళు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకు ఇచ్చాడు అంత బలాన్ని కాళ్ళకు? అమ్మాయి వాళ్ళకి అబ్బాయిని తిరగమనా? కొన్ని అమ్మాయిని అబ్బాయిల వరకు గుడ్డిగా నమ్మి వెళ్ళిపోమనా? కాదు. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈరోజు మన కాళ్ళకి ఎందుకు అంత బలాన్ని ఇచ్చాడు అంటే పౌరుగా మాట్లాడతారు ఆ మాట. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన
కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ రాసిన మొదటి పత్రిక 9 మరియు మరణమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితుకుగా ఉండును. వారు క్షయముగా కిరీటము పొందుటకును, మనమైతే అక్షయముకు కిరీటము పొందుటకును. 24వ వచనం పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందులని మీకు తెలియదా? మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెములో పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షేమపు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమపు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. పౌలు గారు ఒక ఉదాహరణ లేవనెత్తుతో మాట్లాడుతున్నారు. ఇదిగో సమాజంలో ఒక పరుగు పందెం మనకు కనబడుతుంది, రన్నింగ్ రేస్. ఈ పరుగు పందెంలో ఎంతో మంది పరిగెత్తుతారు, ఎంతో మంది పాల్గొంటూ ఉంటారు. ఎంతో మంది పాల్గొంటున్నా, ఎంతో మంది పరిగెత్తుతున్నా బహుమానం మాత్రం ఎవరికి దక్కుతుంది? ఒక్కడికి. ఎవరైతే చివరి వరకు పరిగెత్తి గెలుస్తారో వారికే బహుమానం. అది క్షయమైన బహుమానం. కానీ ఈరోజు అదే రీతిగా మనం కూడా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. మనమైతే దేని కొరకు పరిగెత్తాలి? అక్షయ బహుమానం కొరకు పరిగెత్తాలి. అంటే నిత్య జీవితం అనే అక్షయతను పొందడానికి ఈరోజు మనం పరిగెత్తాలి. ఆ పరుగు కూడా ఎలా పరిగెత్తాలో తెలుసా? క్రీస్తు త్యాగాన్ని సమాజానికి తెలియచేయడానికి పరిగెత్తాలి. స్వార్థ భావంతో ఒక్క ఆత్మనైనా నేను రక్షిస్తే చాలు అన్న ఆలోచనతో ఈరోజు యువతను పరిగెత్తాలి. వాక్యాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి రోజు పరిగెత్తాలి. నిజంగా ఈ మనిషి యవ్వన దశలో ప్రారంభించిన ఈ ఆత్మీయ కొరకు మరలా ఎప్పుడు ముగిసుకోవాలో తెలుసా? కష్టం వచ్చినప్పుడు కాదు, నీకు టైం లేనప్పుడు కాదు. పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు, తిమోతి నా జీవితం అయిపోవచ్చు, మరణానికి ముందు మాట్లాడతారు ఆయన. మరలా చేయకపోతున్నాను, దగ్గరలో నా చావు కనపడుతుంది అనగా తిమోతి గారికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, తిమోతి నా దినాలు అయిపోయాను, నా పరుగు నేను కడముట్టించేశాను, అంటే నా పరుగు నేను పూర్తి చేశాను, నా పరుగు ముగించేస్తున్నాను తిమోతి అని మాట్లాడుతున్నాను. యవ్వన దశలో ఆయన ప్రారంభించినటువంటి ఆ పరిచర్య మరలా ఎప్పుడు ముగిసిపోయింది? పౌలు గారు చనిపోయినప్పుడు. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మరణిస్తూ నిండు యవ్వన దశలో 33.5 సంవత్సరాల యవ్వన దశలో చావు సిద్ధపడుతూ మరణిస్తూ ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు నచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. చాలు, నీవు నాకు చెప్పాడు. నేను భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు నాకు ఏ పనినైతే అప్పగించావో తండ్రి, ఆ పనిని అంతటిని నేను సంపూర్తిగా నెరవేర్చింది. పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా నా పనిని సంపూర్తిగా నెరవేర్చాను అని మాట్లాడుతున్నారు. ఈరోజు యవ్వనస్తులుగా యవ్వన దశలో ఉన్న మనందరమైన ఇదే పనులను మనం చేస్తున్నామా? ఈరోజు మనం చేస్తున్నామా ఈ పని? ఈరోజు సమాజంలో చూడండి, భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే యవ్వనస్తులు. మొన్నటి వరకు ఉన్న మీ స్నేహితులు ఈ రోజు లేదు, మొన్నటి వరకు చూసిన వాళ్ళు ఈ రోజు కనిపించట్లేదు. యవ్వన దశలో ఉంటూ కూడా మరణానికి దగ్గరై మరణించారు అంటే నిజంగా వాళ్ళని చూసి ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఎంతో మంది మరణించినప్పటికీ ఈరోజు సజీవులుగా మనం నిలబడ్డాం. ఏం నేర్చుకుందాం ఈరోజు? ఈరోజు ప్రాణాలతో ఈరోజు మనం నిలబడి నుంచున్నాం.
ఇచ్చాడు దేవుడు మనకి అవకాశం? ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇకనైనా మనం మారాలి అన్న ఆలోచనతో ఇచ్చాడు. ఇకనైనా నా కుమార్తె మారుతుంది, ఇకనైనా నా కుమారుడు మారుతారేమో, నా పిల్లలు నా వైపు తిరుగుతారేమో అన్న ఆలోచనతో ఈరోజు సజీవులుగా నిలబెట్టాడు మనల్ని. సజీవులుగా నిలబెడితే ఈరోజు మనం ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వదులుకోను. నా జీవితాన్ని ఇప్పటి నుంచి నేను మార్చుకుంటాను, దేవుడిలో ఉన్నతంగా నిలబడతాను అన్న మనసు ఎవరికైతే ఉంటుందో వారు బైబిల్ తెచ్చి ఒక మాట చూడండి, చాలా అద్భుతమైన మాట. కీర్తన 119వ కీర్తన 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసిన చేతనే కదా నీ నా పూర్ణతో. మరొకసారి, యవ్వనులు దేని చేత తమ నడకను యవ్వనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరుచుకుందరు. క్వశ్చన్ మార్క్ కనబడుతుందంటే ప్రశ్న మనకు. యవ్వనస్తులు దేని చేత తమ నడక కోసమా? నడత అంటే ప్రవర్తన, నడత అంటే క్యారెక్టర్, నడత అంటే బిహేవియర్. ఇప్పుడు యవ్వనస్తులు దేని చేత తమ క్యారెక్టర్ శుద్ధి చేసుకుంటారు? యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను సరి చేసుకుంటారు అని ప్రశ్నిస్తున్నాడు. నిజంగా మనమైతే దేని చేత చేసుకుంటాం మన క్యారెక్టర్ కరెక్ట్ గా? చాలా మంది యవ్వనస్తులకు ఉండే పెద్ద అలవాటు ఏంటో తెలుసా? ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకుని నా జీవితం బాగానే ఉందలే అని సాటిస్ఫై అయిపోతుంటారు. అన్న పక్కన వాడు బైక్ మీద 120 స్పీడ్ తో వెళ్ళిపోతున్నారు, నేను 110 కదా, 10 అని ఫీల్ అయిపోతుంది. నా పక్కన వాడు ఎంతో దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, అంత భయంకరమైన పరిస్థితుల్లో నేనే బ్రతకట్లేదు కదా అని సాటిస్ఫై అయిపోతుంటాడు. అమ్మాయిలు కూడా అంతే, ఆ అమ్మాయిలా నేనేం లేను కదా, ఆమె మరీ భయంకరంగా ఉంది, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేనేం లేను కదా అని ఈజీగా సాటిస్ఫై చేస్తున్నాను. అంటే ఎప్పుడు మన పక్కన వాళ్ళ జీవితాల మీద మన జీవితాలను పోల్చుకుంటూ నా జీవితం బాగానే ఉందిలే అని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ నిజంగా నీ జీవితం ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకో. మీ పక్కన వాళ్ళు ఏమైనా మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? మీ పక్కన వాళ్ళతో పోల్చుకోవడానికి ఎప్పుడు కూడా మీ జీవితాలు ఎప్పుడు మీ పక్క వాళ్ళతో పోల్చి చూసుకోకండి. ఎందుకంటే మీ జీవితం కరెక్ట్ గా ఉండాలి, ఎవరి దశలో తొట్టిల్లిపోకుండా మీరు క్యారెక్టర్ గా కాపాడుకోవాలి అంటే మీ పక్కన వాళ్ళతో కాదు మీరు పోల్చుకోవాల్సింది, మీ ఎదురింటి వాళ్ళతో కాదు మీరు పోల్చుకోవాల్సింది, మీ ఫ్రెండ్స్ తో కాదు మీరు పోల్చుకోవాల్సింది, వాక్యంతో మీరు పోల్చుకో. కింద అదే మాట చదువుతారు, ఏమని? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. ఇది యవ్వనస్తులు దేని చేత తమ నడకను తన క్యారెక్టర్ సరి చేసుకుంటారు అంటే పక్కన వాళ్ళని చూసి కాదు, వాక్యాన్ని బట్టి. ఒకవైపు వాక్యాన్ని చూపిస్తూ మరొకవైపు నీ జీవితాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు వెంటనే నీ జీవితం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. వాక్యానికి ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? నీ జీవితం ఎలా ఉండాలో నీకు నేర్పిస్తూనే నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో నీకు తెలియజేస్తుంది. నువ్వు ఎంత పవిత్రంగా బ్రతకాలో నీకు తెలియజేస్తూనే నువ్వెంత అపవిత్రంతో నిండిపోయావో నీకు చూపిస్తుంది. నువ్వు ఎటువంటి విలువలు కలిగి దేవుల్లో బ్రతకాలో నీకు చెప్తూనే నువ్వు విలువలు లేకుండా ఎక్కడైతే ఆగిపోయావో ఆ సందర్భాన్ని గుర్తు చేస్తుంది. అంత ఉన్నతమైన వాక్యం. వాక్యము ఎవరూ సరిదిద్దలేనంత ఖచ్చితమైనదట. అందుకే ఈరోజు ఆ వాక్యం ఎటువంటి స్థితిలో ఉన్నవారినైనా, ఏ వయసులో ఉన్నవారినైనా చక్కగా సరిదిద్ది నిలబెట్టగలుగుతుంది. అంత గొప్పది వాక్యం. ఈరోజు నీ జీవితాన్ని ఒకవైపు పెట్టు, వాక్యాన్ని ఒకవైపు పెట్టు. ఈ రెండింటిని నువ్వు తూచి చూస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయిందో నీకు అర్థమవుతుంది. నువ్వెంత పాపమైన జీవితం జీవిస్తున్నావో నీకు తెలుస్తుంది. ఎటువంటి స్థితిలో నువ్వు ఆగిపోయావో, యువతగా నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ విషయం నీకు నేర్పుతుంది. వెంటనే నేర్చుకుని చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకుంటారు యవ్వనస్తులు? వాక్యం చూసాం, వాక్యం ఇలా బ్రతకాలి అని నేర్పింది. ఇప్పుడు మనం బ్రతకాలా లేదు, ఇప్పుడు లేనప్పుడు నువ్వు ఎలా సిట్రేట్ అయిపోతావు? ఎలా సరి చేసుకుంటావు నీ క్యారెక్టర్? ఎలాగో తెలుసా? చూద్దాం.
దాచిపెట్టువాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చాలు. ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఏంటది? ఇంకా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ఈ మాటలో రెండు విషయాలు మనకు కనపడుతుంది. మనం చేసిన పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అంటే మన జీవితం ఈ పరిస్థితిలో ఉందా అని తెలియగానే అప్పటి వరకు చేసిన పాపపు జీవితాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకొని వెంటనే విడిచిపెట్టాలి. యవనస్తులు అందరూ చేసేది ఏంటో తెలుసా? ఈ రెండింటిలో ఒకటే చేస్తారు. మాకు ఓపిక తక్కువ. ఒక్కటే ఒప్పుకోవడానికి ఒప్పుకుంటారు. అది కూడా ఎలా తెలుసా? ఆదివారం అనగానే చక్కగా బైబిల్ చేపట్టుకుని వస్తారు. చక్కగా మోకాళ్ళు వేస్తారు. మోకాళ్ళు వేసి, దేవా నేను ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాను, నా జీవితం ఎంతో భయంకరంగా జీవించాను, వాటన్నిటిని క్షమించేయాలని చక్కగా ప్రార్థిస్తారు. పాపాన్ని ఒప్పుకొని మళ్ళా లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా లోకస్తులని బ్రతుకుతుంది. ఆదివారం రావడం, పాపం చేశాను ఒప్పుకోవడం, మళ్ళీ సోమవారం అదే తప్పు చేయడం, మంగళవారం అదే తప్పు చేయడం, బుధవారం అదే తప్పు చేయడం, బుధవారం శుక్రవారం శనివారం వరకు మళ్ళా తప్పులనే తప్పులు చేయడం, ఆదివారం అనగానే మళ్ళా ఆరాధన కొంచెం ఒప్పుకోవడం. ఇది టైం టేబుల్ అయిపోయింది ఈరోజు యవనస్తులకి. చూడండి కావాలండి. ఇంకో కొంతమంది ఉంటారు, వారు ఎప్పుడు వస్తారు తెలుసా? సంవత్సరానికి ప్రారంభంలోనూ చివరిలోనూ వస్తూ ఉంటారు. జనవరి ఫస్ట్ వచ్చేస్తారు. చూడండి క్రిస్మస్ ఎంతమంది యూత్ కనిపిస్తారు. ఆదివారం కనిపించడం అన్నవాడు. ఆదివారం వస్తారు, జనవరి ఫస్ట్ వస్తారు. వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను ఎలా జీవించాను? పాపంలో జీవించలేను, ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా జీవించాను. వాటన్నిటినీ క్షమించి ఈ సంవత్సరం నుంచైనా చక్కగా ఉండడానికి కృప చూపించేయాలని ప్రార్థిస్తారు. ప్రార్థించి మళ్ళా డిసెంబర్ 25వ తారీఖున వస్తారు. డిసెంబర్ 25వ తారీఖు చేసే ప్రార్థన కూడా ఇదే. దేవా ఈ సంవత్సరం అంతా నేను పాపంలోనే జీవించాను, దాన్ని కూడా నువ్వు క్షమించు. అంటే సంవత్సరానికి స్టార్టింగ్ లోనూ అదే ప్రార్థన, ఎండింగ్ లోనూ అదే ప్రార్థన చేస్తున్నావు అంటే సంవత్సరంలో కూడా నీలో మార్పు రాలేదన్నమాట. మరి కొంతమంది చెప్తుంటారు వారి రాస్తారు అంటే చక్కగా 40 రోజులు మాత్రమే కనిపిస్తారు ప్రత్యేకంగా. ఇక 40 రోజులే, 40 రోజులు మందిరంలో గడుపుతారు, ప్రార్థనతో గడుపుతారు, వాక్యంతో గడుపుతారు. 40 రోజులు చక్కగా దేవుళ్ళు నిలబడతారు. కానీ 40 రోజులు అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళా వచ్చే 40వ రోజు తప్ప మళ్ళా చర్చలు ఎప్పుడు కనిపించదు. ఇదే మార్పు. అంటే యువకాలానికి అర్థమైంది ఏంటి అంటే పాపాలు ఒప్పుకోవడం మాత్రమే ఒప్పుకుంటున్నారు తప్ప విడిచిపెట్టడం లేదన్నమాట. నిజంగా ఎప్పుడు పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు మందిరానికి వస్తూ ఉంటే నిజంగా అసలు భక్తిగా నువ్వు పాపాన్ని విడిచిపెట్టినట్లు కాదు, ఒప్పుకొని మళ్ళీ తరలించుకుంటున్నావు. మీకు ఒక వస్తువు ఉంది మీ ఇంట్లో, అది మీకు ఉపయోగం లేదు, పనిగా ఆ వస్తువుని బయట పడేసింది. బయట పడేసిన తర్వాత మళ్ళా కావాలని నేను తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. ఎందుకు? ఉపయోగం లేదు కదా. అది ఉన్నా ఉపయోగం లేదు, అలాంటప్పుడు అవసరం లేదు అనుకుంటారు. మరి ఈరోజు మన పాపం జీవితాలు కూడా అంతే, మనకు వాటి వల్ల ఉపయోగం లేదు. మన ఆత్మీయ జీవితం పాడైపోవడం కంటే అంతకంటే మనకు ఒరిగేది ఏమీ లేదు. మరి పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మళ్ళా అవే పాపాలు మన జీవితంలో ఎందుకు తెచ్చిపెట్టుకుంటాం? వాడుక అయిపోయింది ఇది. ఆదివారం ఒప్పుకోవడం మళ్ళీ సోమవారం నుంచి చేసేది, సంవత్సరానికి స్టార్టింగ్ ఒప్పుకోవడం మళ్ళీ ఎండింగ్ వరకు చేసేది, 40 రోజులు ఒప్పుకుంటూనే ఉండడం, మళ్ళా సంవత్సరం 40 రోజులు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళా పాపంలోనే బ్రతకడం. ఇది కాదు మార్పు. మనిషిలో ఎప్పుడు కూడా మార్పు అనేది ఎలా ఉండడం తెలుసా? భక్తులను చూడండి, స్టెఫన్ గారిని చూడండి, పౌలు గారిని చూడండి. పౌలు గారు యవ్వన దశలో దేవుణ్ణి ఎంతో హింసించారు. హింసించినప్పటికీ యేసుక్రీస్తు వారి దర్శనం ద్వారా, యేసుక్రీస్తు వారి మాట ద్వారా మారిన తర్వాత మరలా చనిపోయేంత వరకు దేవుళ్ళలోనే నిలబడ్డారు ఆయన. అది మార్పు అంటే పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం అది కాదు మార్పు. నిలబడిన వాడు ఎప్పుడు పడిపోకూడదు, అది మార్పు. రోజు మన పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం తప్ప విడిచిపెట్టడానికి రోజు అవనస్తులు సిద్ధంగా లేరు. కానీ నిజంగా విడిచిపెట్టినప్పుడే
నీ పాపపు జీవితానికి క్షమాపణ దొరికినట్టు లెక్క. ఎలా విడిచిపెట్టాలో తెలుసా? పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు. ఇప్పుడు మీ పాపపు జీవితం మీకు తెలిసి అయ్యా మీరు ఇప్పుడు ఏం చేయాలయ్యా అని దేవుని దగ్గర మొరపెడితే మీకు దొరికే సమాధానమే బాప్తిస్మం తీసుకోండి. అది కూడా మీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసుకొని మీరు మారాలన్న ఆలోచనతో పాప జీవితాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచనతో మీరు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటారో అది మీకు పునర్జన్మ. ఇప్పటివరకు ఎవరి జీవితంలో ఏదో చేసేసి ఉంటాం. ఇప్పుడు మోరలు కొంచెం ఏడుస్తూ ఉన్నంత మాత్రాన అవన్నీ సరైపోతాయా? కొంతమంది అభ్యస్తులు చూడండి, ఎన్నో తప్పులు చేసేసామక్క అని ఇంట్లో కొంచెం ఏడుస్తూ ఉంటారు. ఏడవలసిన పని లేదు. ఇక్కడ మా జీవితం అంతా భయంకరంగా ఉందక్క గతసారి మేము చూసినప్పుడు, కానీ ఇప్పుడు మేము ఆ జీవితాన్ని తలుచుకుని ఏడుస్తూ దినాలు ఏడుస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు. ఏడవలసిన పని లేదు. మీ తప్పు మీరు తెలుసుకుని దేవుడు మానాల దగ్గర మీ తప్పు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకాలనుకున్నప్పుడు వెంటనే మీరు క్రీస్తు వారి రక్తంలో మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేయండి. తలుచుకొని ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచించి మీ భవిష్యత్ కాలాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఆలోచించినంత మాత్రాన జరిగిపోయినవన్నీ తిరిగి రావు. జరిగిపోయిన వాటి కోసం ముందున్న భవిష్యత్ కాలాన్ని మీరు వృధాగా పాడు చేసుకోకండి. వెంటనే ఈ తప్పు మీకు తెలుసుకొని నిజంగా ఇది నా జీవితం, ఈ పాపపు జీవితం నాకు వద్దు అనుకుంటే వెంటనే యేసుక్రీస్తు రక్తంలో బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి మీరు ఎవరిని ధరించుకొని బ్రతుకుతున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు. గతి పత్రికలో మనకు అదే కనపడుతుంది. రాసుకున్నారు కదా, రాసుకున్నారు. 3వ అధ్యాయం 27వ వచనం చూద్దాం ఒకసారి. గతి రాసిన 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలు. ఇప్పుడు బాప్తిస్మం మీరు ఎప్పుడైతే తీసుకొని నిలబడతారో మీరు ఎవరిని ధరించుకొని నిలబడుతున్నారు? యేసుక్రీస్తు వారు. క్రీస్తుని ధరించుకున్న వాడు ఎప్పుడు పడిపోతున్నాడు. క్రీస్తుని ధరించుకున్న మీరు క్రీస్తు అనే తండ్రికి సంతోషాన్ని ఇచ్చే పిల్లలుగా బ్రతకండి. క్రీస్తుని ధరించుకున్న మీరు ఆయన యవ్వన దశలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా అయితే శ్రమపడి చనిపోయారో అలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. ఎప్పుడైతే మీరు క్రీస్తుని ధరించుకొని జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారో ఇక మీరు లోకాన్ని చూడాల్సిన పని లేదు. అయిపోయిన జీవితాన్ని తలుచుకోవాల్సిన పని లేదు. విశ్వాసములకు కర్త అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ మీరు ఆత్మీయతలో ముందడుగులు వేయాలి. అది దేవుడు కోరుకుంటున్నది. చాలా మందికి ప్రశ్న కూడా ఉంటుంది, ఇంతకు ముందు తప్పు చేసేసాం కదా, ఇప్పుడు వాటన్నిటిని కాదు అనుకొని నిజంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ధైర్యంగా నిలబడగలమా అన్న ఆలోచన కూడా ఉంటుంది. నిజంగా నిలబడగలం. ఎందుకంటే మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తు వారిని ధరించుకోవడం మాత్రమే కాదు, మీ శరీరంలో ప్రతి అవయవాన్ని, మీ శరీరంలో ప్రతి అడుగుని కూడా సరిచేసి సిద్ధంగా నిలబెట్టగలిగే ఉన్నతమైన వరాన్ని మీరు పొందుతున్నారు. అదే పరిశుద్ధాత్ముడు అనేవాడు. పరిశుద్ధాత్మ మన జీవితంలోకి రావడం ద్వారా మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇదివరకు మన జీవితం పాపపు సాధనాలుగా ఉపయోగపడినా దేవుడిలో నిలబడిన తర్వాత నీతి సాధనాలుగా మన అవయవాలు ఉపయోగపడతాయి. పాపం చేసిన మనమే పాపాన్ని చూసి ఇష్టపడలేదు. అంత గొప్ప ఉన్నతమైన మనసు పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు మనకు వస్తుంది. అదే మాట పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. తిమోతి గారికి లేఖ రాస్తూ తిమోతి గారితో ఒక చక్కని విషయాన్ని పంచుకుంటారు. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు దేవుడు
మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ ఇంద్రియ నిగ్రహము గల నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి దేవుడు మనకు ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాల్లోకి అవయవాలు, అంటే మన అవయవాల ద్వారా మనం ఏ పాపాన్ని అయితే చూస్తూ పాపం పడిపోతూ ఉన్నామో ఆ ప్రతి పాపం నుండి అవయవాలను కంట్రోల్ చేసే శక్తి మనకి ఇస్తున్నాడు దేవుడు. ఇది వరకు 24 గంటలు ఫోన్ చూసే మనమే బాప్టిజం తీసుకున్న తర్వాత ఫోన్ లో ఏమి చూడాలనిపించదు. అది ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు కంట్రోల్ చేస్తున్నాడు దేవుడు. అప్పటి వరకు మన చెవులతో సినిమా పాటలు విన్న మనమే వల్ల సినిమా పాటలు పెట్టడానికి ఇష్టపడవు మన చెవులు. దేవుడు మాటలు వినడానికి మక్కువ చూపిస్తాడు. విచ్చలవిడిగా తిరిగేసిన ఇదే బాధలు ప్రభు పరిచర్యలో పరుగులు పెట్టాలని ముందుకొస్తాయి. ప్రతి అవయవం ఆలోచనకు కేంద్ర స్థానంగా ఉన్న మన హృదయాన్ని, మన మనస్సుని కూడా కంట్రోల్ చేసి మంచి ఆలోచనలతో నడిపించే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మనకు వస్తుంది. ఉండగలరు. పాపం నుంచి పరిశుద్ధంగా మారడానికి సాధ్యమా అన్న ఆలోచనకు వస్తే ఎంతో మంది భక్తులను చూడండి. యవ్వనస్తులు అనగానే ఏదో బైక్ మీద స్పీడ్ గా వెళ్ళిపోయి నేను యంగ్స్టర్ని అంటే ఉపయోగం లేదు. నేను ఎవరి దశలో ఉన్నాను కాబట్టి అందంగా ఉన్నాను అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది కాదు యవ్వన దశ. యవ్వనత్వం అంటే స్టెఫన్ గారిని చూడండి. యవ్వన దశలో దేవుడు కాడి పోయడానికి సిద్ధపడ్డాడు. యవ్వన దశలో దేవుడు కొరకు ప్రాణాలు అర్పించి హతసాక్షిగా మిగిలిపోయాడు. పౌలు గారిని చూడండి. జీవితంలో అసలు నాకు పెళ్లి కూడా అవుతుందనుకున్నాడు. దేవుడి మీద అంత ప్రేమ. అది యవ్వన దశ. ఈరోజు వారి వల్లే బ్రతికి భక్తుల వల్ల యేసుక్రీస్తు వాళ్ళే బ్రతుకుతూ చెప్పు నేను యంగ్స్టర్. అది ఈరోజు నీకు విలువ. అంతేకాని సమాజం పోయినట్లుగా ఈరోజు క్రైస్తవులు పోకూడదు. సమాజం ఎలా అయితే జీవిస్తుందో ఈరోజు క్రైస్తవులు అలా జీవించకూడదు. క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడింది. ప్రతి దానిలో ప్రత్యేకత ఉండాలి. మీ తోటి స్నేహితులతో నీకు ప్రత్యేకత ఉండాలి. నీ కాలేజీలో నీకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. ఫలానా అమ్మాయి ఎప్పుడు దేవుళ్ళలోనే ఉంటుందా అన్న ఒక సర్టిఫికెట్ ను సంపాదించుకోగలరు. నీ చుట్టుపక్కల వాళ్ళతో ఫలానా అమ్మాయి అన్న ఒక సర్టిఫికెట్ ని సంపాదించు. యవ్వన దశలో పిల్లలు ఎలా ఉండాలి అంటే ఇదిగో ఫలానా వారిని చూపించి వారిలో నా పిల్లలు ఉండాలి అని ఎదుటి వారు చెప్పే స్థితిలో ఉండవు. అది యవ్వన దశలో నేను కాపాడుకోవడం. అది ఎలా సాధ్యపడుతుంది అంటే దేవుని వాక్యం చేత దినదినము బలపడుతూ దేవుడితో ఎవరైతే అంటు కట్టబడి పవిత్రతను కాపాడుకుంటూ ఉంటారో వారి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు ఎక్కడ లేని దరిద్ర పనులన్నీ చేస్తూ నేను యంగ్స్టర్ని అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు ఇది కాదు యవ్వనత్వం అంటే. దేవుడిచ్చిన బలాన్ని ఎక్కడో ఉపయోగించడం కాదు యవ్వనత్వం అంటే. దేవుడిచ్చిన బలాన్ని దేవుడు కొరకు ఉన్నతంగా బ్రతికిస్తూ ఉన్నతంగా వినియోగిస్తూ అనేక మందికి స్ఫూర్తిని నింపినప్పుడే యవ్వనత్వానికి విలువ. అదే దేవుడు కోరుకుంటున్నది. 20 సంవత్సరాలు పైబడినవా నాకు కావాలని ఎందుకు కోరుకున్నాడు దేవుడు అంటే ఆ దశలో ప్రతి అణువు కూడా దేవుడు సమర్పించాలి అని. మరలా ఎప్పుడైనా సమయం ఉంటే యొక్క కుమార్తె గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక స్త్రీగా సమర్పణ అన్నది ఎలా ఉంటుందో ఆమె జీవితంలో మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. కాబట్టి యువత అని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈరోజు యువతగా ఉన్న మన బలం ఎక్కడ మనం వినియోగిస్తుంది? అసలు యువతగా ఈ బలాన్ని మనకి ఎవరిచ్చారు అన్న ఒక ప్రశ్నతో మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నతంగా మీ జీవితాలను సరి తల నుంచి ప్రారంభిస్తాం. పరిశుద్ధమైన మాట్లాడుతుంది దేవ మీ ఘనమైన నామములకు మరి ఒకసారి కృతజ్ఞతలు తండ్రి. నిజమైన యవనత్వాన్ని కాపాడుకోలేక పాపంలో పడిపోతున్న ఎంతో మందికి నాయన మీ మాటల ద్వారా బలపరిచారని నమ్ముతూ ఉన్నాను దేవా. ఇదిగో నేను మీరు ఇచ్చిన బలాన్ని గుర్తించక తండ్రి ఆ బలాన్ని ఎక్కడో వినియోగిస్తూ దుర్వినియోగపరుస్తూ మీకు అవమానాన్ని తెచ్చి బిడ్డలుగా ఉన్నా మేము మమ్మల్ని క్షమించండి దేవా. మీ మాటల చేత మా జీవితాలను సరిచేసుకోండి తండ్రి. వాక్యంతో మా జీవితాన్ని సరిచూసుకుంటూ మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రతి క్షణం నాయన మీరు కోరుకున్న విధానాల్లో మమ్మల్ని జీవింపచేయండి దేవా. పరిశుద్ధాత్మ సహాయంతో మీకు మహిమకరంగా భక్తులు ఎలా అయితే జీవించారు అలా జీవించడం మారని ప్రతి ఒక్కరికి శక్తిని సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ దేవా అట్టి మనసులో మాకు దయచేయమని ప్రాధాన్యపడుతుంది. ప్రభు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన